రేపే మనకు రెండవ మార్గశిర గురువారం. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఏంటంటేనండి 5:45 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో ఎవరైతే గుమ్మం దగ్గర ఇది చల్లుతారో వారి సుడి తిరిగిపోతుంది. వారింట్లోకి లక్ష్మీదేవి డబ్బుల మూటతో అడుగు పెడుతుంది. వారికి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే గుమ్మం దగ్గర ఈ పని చేయటం వల్ల మీకైతే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దానికి తోడు మనకేంటంటే సంపాదన పెరుగుతుందని చెప్పొచ్చు. అసలు ఎలాంటి నియమాలను ఆచరించాలి, అలానే గుమ్మం దగ్గర ఏం చల్లాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇక అలానే కాకుండా ఏంటంటేనండి గుమ్మం దగ్గర ఈ పని చేయటం వల్ల సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడగలుగుతాము. లక్ష్మీదేవి రాకను ఆహ్వానించిన వారం కూడా అవుతామని చెప్పొచ్చు. గుమ్మము ఏంటంటేనండి మన యొక్క హిందూ సాంప్రదాయంలో కీలక పాత్రని పోషిస్తుంది. గుమ్మం దగ్గర మనం కొన్ని పరిహారాలను, కొన్ని విధి విధానాలను ఆచరిస్తూ ఉంటాము. గుమ్మం దగ్గర చేసే ప్రతి పని కూడా ఏంటంటే కనుక మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు పాటించి అమ్మవారి అనుగ్రహం పొందండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. రేపు మనకు మార్గశిర గురువారం. మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా గురువారాలు అమ్మవారిని పూజించటం, అమ్మవారిని ఆరాధించటం, అలానే కాకుండా లక్ష్మీదేవికి ప్రత్యేకించి వ్రతాలు చేయటం, కొంతమంది ఏంటంటే గనక కొన్ని విధి విధానాలను చేసుకోవటం, ఆ తల్లిని నిండుగా పూజించుకోవటం చేస్తూ ఉంటారు. చక్కగా అలంకరించుకొని ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది అని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటేనండి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి, మన సంపాదన అనంతం అని చెప్పొచ్చు. మనం పెద్దగా శ్రమించకపోయినా, మనం కొంచెం కష్టపడకపోయినా మనకేంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే లక్కు బాగా కలిసి వస్తుంది, అదృష్టం బాగా కలిసి వస్తుంది, సంపాదన కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే 4 వైపుల నుంచి కూడా డబ్బు మన దగ్గరికి చేరుతుంది. కావున సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని, స్నానం చేసే నీటిలో ఉప్పుని వేసుకొని స్నానం చేసి, ఆ తర్వాత ఉతికిన బట్టల్ని ధరించి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని, అనంతరం పూజ గదిని క్లీన్ చేసుకొని లక్ష్మీదేవి పటాన్ని ఏంటంటే కనుక నిండుగా అలంకరించుకోండి. ఈరోజు లక్ష్మీదేవి పటానికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు పుష్పాలను, అలానే కాకుండా గులాబీ పువ్వులు కానీ మందార పువ్వులతో కానీ లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు అలా పూజిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఎరుపు అంటే లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ఈ పుష్పాలతో మనము అమ్మవారిని పూజించవచ్చు. అలానే కాకుండా కుదరకపోతే ఏంటంటే నార్మల్గా మనకు ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ పుష్పాలతో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. పటాన్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాత పుష్పాలను సమర్పించుకొని మనం ఏంటంటేనండి అనంతరం వచ్చేసి మన స్తోమతకు తగ్గట్టు ఈరోజు ముఖ్యంగా ఒక రావి ఆకు కానీ తమలపాకుని కానీ తీసుకొని దానిపైన తప్పనిసరిగా ఓం గుర్తు కానీ స్వస్తి గుర్తు కానీ వెయ్యాలి. ఓం గుర్తు అనేది ఏంటంటే కనుకనండి దైవానుగ్రహాన్ని కలిగించడానికి, అలానే కాకుండా మనలో ఉండే కొన్ని చెడుని తీసేయడానికి ఉపయోగపడుతుంది. స్వస్తి గుర్తు ఏంటంటే అదృష్టానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఏది కావాలో అది వేసుకోండి. వేసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక దానిపైన మట్టి ప్రమిదను పెట్టేసి అందులో ఈరోజు లక్ష్మీవారము, అలానే వచ్చేసి ఏంటంటే కనుక మార్గశిర మాసం పరమ పవిత్రమైనది, 2వ గురువారం. కాబట్టి ఈరోజు మర్చిపోకుండా ఆవు నేతితో దీపారాధన చేస్తే సంపాదన పెరుగుతుంది. సంపాదనలో ఏంటంటే కనుక చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా, అలాంటివి తొలగిపోవటానికి, అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఈరోజు పెట్టే ఆవు నెయ్యి దీపం లక్ష్మీదేవికి చేరుతుంది. దీపం పెట్టిన తర్వాత యాలక్కాయని ఖచ్చితంగా వేసుకోండి. ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుంది. జీవితంలో కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత దీపం పెట్టిన తర్వాత దీపం ఒకటే అమ్మవారికి చేరదు కదండి. కాబట్టి ఏంటంటే మన ఇంట్లో నార్మల్గా అందరి ఇళ్లలో బెల్లం ఉంటూనే ఉంటుంది. మనము స్టోర్ చేసుకుంటాం కదా, మనం ఎంగిలి బెల్లం కాకుండా కొంచెం ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్కని మనం సపరేట్గా తెచ్చుకొని అమ్మవారికి పెట్టవచ్చు. లేదంటే ఈరోజు ఏంటంటే కనుక అమ్మవారికి బెల్లంతో కూడిన నైవేద్యం ఏదైనా సరే చేసి పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ నైవేద్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఖచ్చితంగా జాతకంలో ఉండే కొన్ని సమస్యలు తీరుతాయన్నమాట. మనము బెల్లంతో చేసిన పరమాన్నం కావచ్చు, ఇలా బెల్లంతో చేసిన పాయసం కావచ్చు అమ్మవారికి పెట్టి దాన్ని మనం ఏంటంటే కనుక అది నివేదన అయిన తర్వాత మనం దాన్ని స్వీకరించాలి. అలా స్వీకరించడం వల్ల ప్రసాదంగా మనకైతే మంచి ఫలితాలు ఉంటాయి, జాతక దోషాలు పోతాయి, జాతకంలో ఉండే కొన్ని రకాల సమస్యలు తీరుతాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి మీరు మేమంత నైవేద్యం చేసేంత సమయం లేదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక చిన్న బెల్లం ముక్క కానీ, పంచదార కానీ, అరటిపండు కానీ, లేదంటే కనుక మీ దగ్గర దానిమ్మ పండు ఉన్నా సరే అది నైవేద్యంగా మనం సమర్పించవచ్చు. ఇలా మన ఇష్టాన్ని బట్టి మనం ఏది పెట్టినా మనకు ఫలితం అయితే ఉంటుందన్నమాట. కానీ దీపం ఒకటే పెట్టకండి. ఇలా మీరేంటంటే కనుక దానితో పాటు ఇలా నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత లాస్ట్లో ఏంటంటే కనుకనండి చక్కగా మీరు
పచ్చకర్పూరంతో కానీ నార్మల్ కర్పూరంతో కానీ హారతి ఇచ్చిన తర్వాత అంటే నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకొని 2 ప్రదక్షిణలు చేసేసి మీ దగ్గర అక్షంతలు తలపై వేసుకొని ఓం లక్ష్మీదేవాయ నమః అనేసి 3 సార్లు మనసులో అనుకుంటే సరిపోతుంది. చాలా అద్భుతంగా మీకు ఫలితం వస్తుంది. ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా తులసమ్మకు నీటిని సమర్పించి దీపారాధన చేసుకొని తులసి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేసేసి నమస్కారం చేసుకున్న మీకు మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటేనండి చక్కగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి. అంటే చిన్నగా సింపుల్గా మనం అమ్మవారికి ఇలా నైవేద్యం చేసుకుని పెట్టుకుని దీపారాధన చేసుకున్న లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సంపాదనను పెంచుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించండి. ఇక తర్వాత గుమ్మం దగ్గర సాయంత్రం సంధ్యా సమయం, ఎందుకంటే మనకు మార్గశిర మాసం కాకపోయినా అండి గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి సంధ్యా సమయంలో భూమిపైన సంచరిస్తూ ఉంటుందని మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు. అందుకే ఆ సమయాలలో అన్నం తినకూడదు, నిద్రించకూడదు, ఇంటిని ఊడ్చకూడదు, ఇలా చెబుతూ ఉంటారు మన పెద్దవారు. కాబట్టి ఏంటంటే ఆ సమయంలో మనం ఈ యొక్క పరిహారం చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవికి ఆహ్వానం పలికిన వారం అవుతాం మనము. ఎందుకంటే ఆ తల్లి అంటే చాలా వరకు కూడా మన ఇంట్లో చెడు ఉంటే ఒక్కొక్కసారి మన ఇంటికి రాదు కదా, మన ఇంట్లో మనకు తెలియకుండా కారాత్మక శక్తి ఉన్న మన ఇంట్లోకి ప్రవేశించదు కదండి. అలా ప్రవేశించకుండా అంటే కొన్ని దుష్టశక్తులు అడ్డుపడతాయి. ఆ దుష్టశక్తులను తొలగించి లక్ష్మీదేవిని మన ఇంటికి రప్పించడానికి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం అనమాట. ఈ పరిహారం ద్వారా కూడా ఏంటంటే మీకు మంచి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. మీరేం చేయండి అంటే కనుకనండి గుమ్మం దగ్గర ముఖ్యంగా మనము ఈరోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు అంటే మార్గశిర మాసమే ఆ అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి కొంతమంది ఏంటంటే కనుక చేస్తూ ఉంటారు ఇలా, కొంతమంది చెయ్యరు. గుమ్మానికి పసుపు రాస్తారు, కుంకుమతో బొట్టు పెడతారు, ఒకవేళ బొట్టు పెట్టకపోయినా గుమ్మం దగ్గర గీతల ముగ్గు వేస్తారు. ఇలా వేయడం వల్ల ఏంటంటే మంచి జరుగుతుందని, మంచి ఫలితం పొందుతామని ఒక భావన. కాబట్టి ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి ఒకవేళ చెయ్యకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో వాకిల్ని ఊడ్చిన తర్వాత ఇంటిని క్లీన్ చేసుకొని ఇలా గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి. గుర్తుపెట్టుకోండి, చాలామంది అనుకోవచ్చు ఇది చల్లగానే మాకేం లాభం ఉంటుంది, ఏం ఫలితం వస్తుంది, అలానే కాకుండా మాకేం జరుగుతుంది అనుకుంటారు కదా. ఈ వస్తువులన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి, నీళ్లు కావచ్చు, అత్తర్ కావచ్చు, రోజ్ వాటర్ కావచ్చు, కర్పూరం పొడి కావచ్చు, కుంకుమ పసుపు కావచ్చు, ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తిని కలిగి ఉంటాయి, చాలా శక్తినిచ్చే పదార్థాలని ఒక రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఎందుకంటే వీటిలో ఒక తెలియని అంటే శక్తి దాగి ఉంటుంది. అంటే ఇప్పుడు నీళ్ళు పంచభూతాల్లో ఒకటిగా ఎలా భావిస్తామో అత్తర్ అనేది కూడా అలాగే భావించబడుతుంది. అత్తరు సుగంధ ద్రవ్యాల్లో ఒకటి, దీనిని చాలా మంది కూడా ఇష్టపడుతూ ఉంటారు. పెద్ద పెద్ద పూజల్లో అత్తర్ని వాడకుండా పూజ చేయరండి, ఎందుకంటే ఆ వాసన బాగుంటుంది కాబట్టి. ఆ వాసనకి ఏంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుందని ఒక భావన. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇలాంటి అత్తర్లు అంటే చాలా ఇష్టం. అందుకే కొంతమంది ఇళ్లలో పెద్ద పెద్ద కోటీశ్వరుల ఇళ్లలో కావచ్చు, కొంతమంది ఇళ్లలో కావచ్చు అత్తర్ని ఖచ్చితంగా లక్ష్మీదేవి పటానికి ఇలా రాస్తూ ఉంటారు. కొంచెం 2 చుక్కలు అత్తర్ తీసుకుని మీరు కావాలంటే తెలుసుకోండి. ఎందుకంటే కనుక అలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని, అనుగ్రహిస్తుందని ఒక భావనని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఇలా మీరు అంటే నార్మల్గా పూజ చేసి అత్తర్ని అమ్మవారికి రాయండి. ఒక్క చుక్క అత్తరే ఏంటంటేనండి మనకు చాలా మంచి వాసన ఇస్తుంది. ఇందులో ఏంటంటే ఫ్లేవర్స్ ఉంటాయండి, ఏవి పడితే అవి తెచ్చుకోకూడదు. మనకు నార్మల్గా పూజకు కావచ్చు, ఇంటికి కావచ్చు, జాస్మిన్ది కానీ గులాబీ పూలతో సంబంధించింది కానీ మాత్రమే ఉపయోగపడుతుంది. ఏది పడితే అది తెచ్చుకుంటే అవి పెద్దగా ఫలితాలు ఇవ్వవు. అంటే ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట, ఏవేవో ఫ్లేవర్స్ ఉంటాయి. కానీ ఈ రెండిట్లలో మనం ఏదో ఒకటి తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకోవాలి. ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే 6 నెలల వరకు 3 నెలల వరకు పనిచేస్తుందండి. మహా అంటే ఒక 30-40 రూపాయలు ఉంటుంది అంతే, అంతకు మించి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. అలా తెచ్చుకోండి. కుంకుమ పసుపు మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి, మంచి ఫలితాలను ఇస్తాయి. గుమ్మం దగ్గర చెడు ఉంటే వాటిని తొలగిస్తాయి. అలానే కాకుండా ఇంట్లోకి మంచి రావాలన్నా గుమ్మ నుంచే, చెడు రావాలన్నా గుమ్మ నుంచే, ఏదైనా సరే గుమ్మ నుంచే. కాబట్టి మన ఇంట్లోకి మంచి మాత్రమే ఆకర్షించేలాగా చేయటానికి, చెడుని తొలగించడానికి కుంకుమ పసుపు అనేది ఉపయోగపడుతుంది. కర్పూరం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. కర్పూరం దేవతలకు ఇష్టమైనది, అంటే దేవుళ్ళు దేవతలు చాలా ఇష్టపడుతూ ఉంటారనమాట. కాబట్టి కర్పూరంతో మనం ఏది చేసినా కానీ మనకైతే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక గ్లాసులో మీరు నీళ్ళని తీసుకోండి. ఏ గ్లాస్ అయినా సరే వాడొచ్చండి, ఇదే వాడాలని రూల్ ఏమీ లేదు. అందులో నీళ్ళని తీసుకొని ఒక 2-3 చుక్కల అత్తరు పోసేయండి, చిటికెడంత కుంకుమ పసుపును పోసేయండి, 2 కర్పూర బిళ్ళలను తీసుకొని చేతితో మెదిపి ఆ నీటిలో పోసేయండి. పోసేసిన తర్వాత 2 చుక్కల పచ్చిపాలు ఉంటే పోసుకోండి, ఒకవేళ ఉంటే పోయండి, లేకపోతే లేదు. పోసేసిన తర్వాత దాన్ని ఒకసారి కలిపేసి ఆ తర్వాత ఏంటంటే కనుక గుమ్మం ముందు చల్లండి. అంటే గుమ్మం ముందు అంటే కనుక గడప దగ్గర గుమ్మం ముందు ఇలా చల్లుకోవాలి. మన గుమ్మం ఉంటుంది కదా, మన గడప అంటాం నార్మల్గా. ఆ గడప దగ్గర ఏంటంటే కనుక గుమ్మం మీద ఇట్లా చిలకరించుకోవాలి. ఆ తర్వాత గుమ్మం ముందు కూడా మనం ఇలా చిలకరించుకోవాలండి. చిలకరించిన తర్వాత మీకు అంటే ఒకవేళ ఇంటి పరంగా బాగుండట్లేదండి, బాగా కలిసి రావటం లేదు, ఇల్లు మాకు కొద్ది రోజులు అనుకూలిస్తే కొద్ది రోజులు అసలు అనుకూలించదండి, చాలా ప్రాబ్లమ్స్ని అంటే క్రియేట్
చేస్తూ ఉంటుంది. మా ఇల్లు ఏంటో మాకు అర్థం కాదు, ఒక నెల బాగున్నామా, రెండో నెల ఏదో ఒక రకంగా మాకు సమస్యలు వస్తాయండి అని బాధపడతారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో కూడా చల్లుకోవచ్చు. ఏం కాదండి, దీనివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, మంచి లాభాలు మనకు కలుగుతాయి. అలానే ఏంటంటే దైవానుగ్రహం కలుగుతుంది, దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు. చెడు ఒకవేళ ఉన్నట్టయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మనకు తెలియని కొన్ని కారాత్మక శక్తుల నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి, చక్కగా పరిహారం చేసుకోండి, ఫలితం పొందండి, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది. ఎందుకంటే కనుక ఇలాంటి పరిహారాలంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందని మనకు సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడుతుంది అనమాట. ఇదేంటంటే ఎక్కువగా అండి మునులు, ఋషులు, పెద్ద పెద్ద కోటీశ్వరులు వాళ్ళు ఎక్కువగా ఈ పరిహారం చేసుకుంటారు. ఎందుకంటే ఈ పరిహారం సంధ్యా సమయంలోనే ఎందుకు చేయాలని మీకు మనం చెప్పుకున్నాం కదా ముందే. అమ్మవారు భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి అలా మనకేంటంటే ఆ తల్లి మన ఇంటికి రావాలి, మన ఇంట్లో ఉండాలనుకుంటే ఇలా చేయాలి. ఇది ఒక్కటి చేయడం వల్లనే మీకు ఫలితం వస్తుందని కాదు, దానితో పాటు మనం నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఎంత ఉందో మనం అంతలోనే ఉండాలి. చాలామంది ఉన్నా కానీ ఏంటంటే కనుక కొంచెం పాత బట్టలను వేసుకుంటారు, చినిగిపోయిన బట్టలను వేసుకొని ఉంటూ ఉంటారు. అలా ఉండకండి, మన స్తోమతకు తగ్గట్టు మనం ఉంటే సరిపోతుంది. అలానే కాకుండా మన దగ్గర లేకపోయినా మనం ఏంటంటే కనుక మరీ మంచి బట్టలు వేసుకోవాలని కాదు, మన దగ్గర ఉన్న వాటిలో ఏంటంటే కనుక మనం ఎప్పుడు కూడా కొంచెం నీట్నెస్గా మనం ఇలా ఉండాలి. అలానే కాకుండా ఇంట్లో ఎప్పుడు కూడా అండి గొడవలు ఎక్కువగా పడకూడదండి. అంటే ఇంట్లో ఒకవేళ మీరు గొడవలు అవుతున్నాయి అనుకుంటే మాత్రం గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు అంటే ధూపం వేస్తూ ఉండండి. ఆ ధూపం వల్ల ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. కొంచెం నెగిటివ్ ఉండడం వల్ల కూడా మన ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఆ గొడవలకు ఏంటంటే కారణం ఈ యొక్క తెలియని నెగిటివ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఒక రకంగా ఈ నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలానే కాకుండా ధూపం వేయడం వల్ల ఇంట్లో మనకు తెలియని కొన్ని కారాత్మక శక్తులు ఉంటే కూడా అవి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా వెళ్ళిపోయినప్పుడు దేవుళ్ళు మన ఇంట్లోకి అడుగు పెడతారు. కాబట్టి మనం మంచిగా ఉతికిన బట్టలు వేసుకోవటం, ఇంటిని అంటే క్లీన్గా ఉంచుకోవటం, ఎలాంటి చెడు వాసన అనేది రాకుండా ఉంచుకోవటం, ఇంట్లోకి ఎక్కువగా బొద్దింకలు రాకుండా చూసుకోవటం, అలాగే వచ్చేసి ఏంటంటే కొన్ని క్రిమి కీటకాలు మన ఇంట్లోకి చేరకుండా ఉంచుకోవటం, కొంచెం అంటే ప్రశాంతంగా ఉండటం. ఒకవేళ మన ఇంట్లో ఇలాంటివి మనం నియమాలు పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మన సుడి తిరుగుతుంది, ఆ తల్లి అనుగ్రహిస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సంపాదనను పెంచుతుంది, ఆ తల్లే మన ఇంటికి వస్తుంది, మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ పరిహారం ద్వారా కూడా మీకు మంచి మేలు జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించి ఫలితం పొందండి.